మీకు లార్డ్ రామ్ కరెన్సీ గురించి తెలుసా? ఇది యుఎస్ఏ డాలర్ కంటే 10 times బిగ్గర్. ఈ కంట్రీ పేరు GCWP, ద గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్. ఇది ద స్టేట్ ఆఫ్ లోవా యుఎస్ఏ లో ఉంది. 1 లార్డ్ రామ్ ఈజ్ ఈక్వల్ టు $10. ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉంటారు. అంటే సైంటిస్ట్, రీసెర్చర్స్, డాక్టర్స్ ఉంటారు. ఈ GCWP కంట్రీ రామరాజ్యం ని బేస్ చేసుకొని రన్ చేస్తున్నారు. ఈ కంట్రీలో వేదిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి రీసెర్చ్ జరుగుతూ ఉంటాయి. వరల్డ్ టాప్ న్యూరో సైంటిస్ట్ అయిన టోనీ నాడర్ మన వేదాల గురించి రీసెర్చ్ చేస్తున్నారు. మన పురాణాలు, గ్రంథాలు బేస్ చేసుకొని ఈ రోజు వరల్డ్ లో ఉన్న టాప్ సైంటిస్ట్ రీసెర్చ్ చేస్తున్నారు. ఇండియాలో $1 87 రూపీస్ ఉంటే యుఎస్ఏ లో 1 లార్డ్ రామ్ $10 ఉంది. ఇండియాలో ఎవ్రీ ఇయర్ LGBTQ కౌంట్ పెరుగుతుంది. వీళ్ళు ర్యాలీస్ కూడా స్టార్ట్ చేశారు. LGBTQ అంటే దీని మీనింగ్ గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్. ఈ LGBTQ ఫస్ట్ కోల్కతాలో 1996 లో ర్యాలీ స్టార్ట్ అయింది. నెక్స్ట్ చెన్నైలో 2009 లో స్టార్ట్ అయింది. నెక్స్ట్ బెంగళూరులో 2009 లో స్టార్ట్ అయింది. నెక్స్ట్ కేరళలో 2010 లో స్టార్ట్ అయింది. నెక్స్ట్ ముంబైలో 2011 లో స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇలా ఆల్ ఓవర్ ఇండియాలో LGBTQ ర్యాలీస్ స్టార్ట్ అయ్యాయి. బట్ ఇండియా మొత్తంలో 2 స్టేట్స్ లో మాత్రమే ఈ ర్యాలీస్ జరగలేదు. ఆ స్టేట్స్ పేరు తెలంగాణ అండ్ ఆంధ్ర. ఇక్కడ ఉండే బాయ్స్ ఆరానే వేరుంటది. చూసావా, శివాజీ మహారాజ్ ని దేవుడు అని అంటున్నారు. ఈ రోజు ఇండియాలో టెంపుల్స్ ఉన్నాయంటే దానికి రీజన్ ఏంటో తెలుసా? ఇండియా మొత్తం ఔరంగజేబ్ టెంపుల్స్ ని డిస్ట్రాయ్ చేస్తుంటే ఎదురు తిరిగి యుద్ధం చేసింది ఒకడే. ఇండియా మొత్తం ఔరంగజేబ్ ఇస్లాం లోకి కన్వర్ట్ చేస్తుంటే ఎదురు తిరిగి యుద్ధం చేసింది ఒకడే. ఔరంగజేబ్ అరుణాచలం టెంపుల్ ని డిస్ట్రాయ్ చేసి మోస్క్ కడుతుంటే ఆ మోస్క్ ని డిస్ట్రాయ్ చేసి మళ్ళీ టెంపుల్ ని బిల్డ్ చేసింది కూడా ఒక్కడే. ఈ రోజు ఇండియాలో హిందూయిజం బ్రతికి ఉంది అంటే దానికి కూడా రీజన్ ఒక్కడే. తన పేరు చరిత్ర మర్చిపోదు. ద ప్రొటెక్టర్ ఆఫ్ హిందూ ధర్మ ఛత్రపతి శివాజీ మహారాజ్. ఛత్రపతి సంభాజీ మహారాజ్ వీరమరణం పొందిన తర్వాత ఔరంగజేబ్ మహారాణి యేసుబాయ్ అండ్ వాళ్ళ సన్ షాహు మహారాజ్ ని బందీ చేసేస్తాడు. 1707లో ఔరంగజేబ్ చనిపోయాక మహారాణి యేసుబాయ్ అండ్ షాహు మహారాజ్ మళ్ళీ మరాఠా ఎంపైర్ కి తిరిగి వచ్చేస్తారు. కానీ 1689లో రాజారాం మహారాజ్ ఛత్రపతి అవుతారు. మొఘల్స్ నుంచి కంటిన్యూస్ అటాక్స్ అవుతున్నాయి అని మరాఠా క్యాపిటల్ ని 1691లో జింజి అంటే ప్రస్తుత తమిళనాడుకి మార్చేస్తారు. 1700లో కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల సింగాడ్ ఫోర్ట్ లో చనిపోతారు. కానీ రాజారాం మహారాజ్ లీడర్షిప్ లో మహారాజా రెసిస్టెన్స్ కంటిన్యూ చేస్తారు. ఛత్రపతి రాజారాం మహారాజ్ చనిపోయాక ఆయన వైఫ్ మహారాణి తారాబాయి వాళ్ళ సన్ ఛత్రపతి శివాజీ 2 కి రాజప్రతినిధిగా ఛార్జ్ తీసుకుంటారు. మహారాణి మొఘల్స్ తో ఎన్నో బ్యాటిల్స్ ఎదుర్కొని గెలుస్తారు. మరాఠా హిస్టరీలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫార్మిడబుల్ లీడర్ గా మహారాణి తారాబాయి ఉంటారు. పేష్వా బాజీరావ్ మరాఠా హిస్టరీలో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ పేష్వా. ఈయన జీవించిన 40 years లో ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు. నిజాం, మల్వా, బండెల్ఖండ్, ద పోర్చుగీస్ బ్యాటిల్ ఆఫ్ భూపాల్, ఈ వార్స్ అన్ని గెలిచి మరాఠా పవర్ ని సౌతర్న్ అండ్ నార్థర్న్ ఇండియాలో స్ట్రాంగ్ చేస్తారు. సేనాపతి సంతాజీ గోర్పాడే, ఈయన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ వారియర్ ఆఫ్ మరాఠా ఎంపైర్. మొఘల్స్ కి అగెన్స్ట్ గా జరిగిన ఎన్నో వార్స్ లో గొరేలా టాక్టిక్స్ యూజ్ చేసి గెలుస్తారు. సేనాపతి దానాజీ జజావ్తో పాటు సంతాజీ ఎన్నో సక్సెస్ఫుల్ క్యాంపెయిన్స్ చేసి ఔరంగజేబ్ ఫోర్సెస్ ని చెల్లా చెదురు చేసేస్తారు. సేనాపతి దానాజీ జజావ్ ఈయన ఒక గొప్ప స్ట్రాటజిస్ట్. ఛత్రపతి సంభాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత మొఘల్స్ కి అగెన్స్ట్ గా ఎన్నో వార్స్ చేసి గెలుస్తారు. షాహు మహారాజ్ 1707లో మొఘల్స్ క్యాప్టివిటీ నుంచి బయటికి వచ్చాక దానాజీ షాహు మహారాజ్ ని ఛత్రపతి చేసి థ్రోన్ ని క్లామ్ చేసేలా చేస్తారు. World War II హిట్లర్ కి మిసైల్స్ ని బిల్డ్ చేసింది మన తెలుగు వారే అని మీకు తెలుసా? ఇతని పేరు దండిబట్ల విశ్వనాథ శాస్త్రి గారు. 1893లో గోదావరిలో జన్మించారు. ఈ విశ్వనాథ గారు అన్ని వేదాలలో చాలా నిపుణులు. అన్ని వేదాలని డీకోడింగ్ చేయగలిగిన వ్యక్తి. 1938లో World War II స్టార్టింగ్ లో హిట్లర్ మన వేద శాస్త్రాల నుండి మిసైల్స్, వెపన్స్ బిల్డ్ చేద్దాం అనుకుంటారు. అయితే ఈ వేదస్ నుండి డీకోడింగ్ చేయడానికి ఇండియాకి వచ్చి గోదావరిలో ఉన్న విశ్వనాథ శాస్త్రిని జర్మనీకి తీసుకొని వెళ్తారు. విశ్వనాథ శాస్త్రి గారు జర్మనీకి వెళ్లి ఆ వేదాస్ ని డీకోడ్ చేసి కొన్ని మిసైల్స్, వెపన్స్ తయారు చేస్తారు. World War II మోస్ట్ డేంజరస్ మిసైల్స్ V1 రాకెట్ ని బిల్డ్ చేసింది మన విశ్వనాథ శాస్త్రి గారు. ఇంకా చాలా మిసైల్స్, వెపన్స్ ని ఆ వేదాస్ నుండి డీకోడ్ చేసి బిల్డ్ చేశారు. హిట్లర్ ఆర్మీలో కీ రోల్ ప్లే చేసింది కూడా మన తెలుగు వాడే. కానీ ఈ ఇన్ఫో చాలా మందికి తెలీదు. మన బుక్స్ లో కూడా విశ్వనాథ శాస్త్రి గురించి ఎక్కడ రాయలేదు. ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు కట్టిన టెంపుల్ ఒకటి ఉంది. అది ఎవరికి తెలియదు.
తెలీదు. అసలు ఎందుకు కట్టారనే దానికి క్లారిటీగా చెప్తాను వినండి. 1879లో బ్రిటిష్ ఆర్మీ అధికారి అయిన కల్నల్ మార్టిన్ మధ్యప్రదేశ్ లో ఉన్న ఆగ్రా మాల్వా ప్లేస్ లో ఆఫ్ఘనిస్తాన్ మీద తన ఆర్మీతో యుద్ధం చేస్తున్నారు. మార్టిన్ తన వైఫ్ కి రెగ్యులర్ గా లెటర్స్ ద్వారా ఆయన సేఫ్ గానే ఉన్నాడు అని చెప్పేవారు. చాలా కాలం నుంచి యుద్ధం జరుగుతూనే ఉంది. వైఫ్ కి లెటర్స్ రావడం ఆగిపోయాయి. ఆమెకి భయం వేసింది. ఒక రోజు గుర్రం పైన వెళ్తుంటే బైజనాథ్ మహాదేవ్ టెంపుల్లో మంత్రాల సౌండ్ ఆమెకి బాగా నచ్చుతుంది. వెంటనే గుడి లోపలికి వెళ్తుంది. అక్కడ ఉన్న బ్రాహ్మణులు ఈమె టెన్షన్ గా ఉండడం చూసి ఏమైందని అడుగుతారు. అప్పుడు ఆమె మొత్తం చెప్తుంది వాళ్ళకి. శివుడు ప్రతి భక్తుడి ప్రేయర్స్ ని విని వాళ్ళని కాపాడుతారు. మీరు 11 రోజులు ఓం నమ శివాయ పారాయణం చేయండి అని బ్రాహ్మణ్స్ చెప్తారు. హస్బెండ్ సేఫ్ గా ఇంటికి రావాలని ఆమె గాడ్ శివకి ప్రేయర్ చేస్తుంది. ఎగ్జాక్ట్ గా 11th డే ఆమెకి ఒక లెటర్ వచ్చింది. ఆమె హస్బెండ్ నుంచి వచ్చింది. లెటర్ లో నేను నీకు యుద్ధ భూమి నుంచి లెటర్స్ పంపుతున్నాను అని. సడన్ గా ఒక రోజు పఠాన్స్ అన్ని సైడ్ నుంచి మనల్ని చుట్టేస్తారు. ఇక చావు తప్ప వేరే దారి లేదు అనుకుంటారు. అప్పుడే లాంగ్ హెయిర్ ఉన్న ఒక యోగి వచ్చారు. ఆయన చేతుల్లో త్రిశూల్ ఉంది. పులి చర్మంతో బట్టలు ఉన్నాయి. చాలా స్ట్రాంగ్ బాడీతో ఉన్నారు. ఆ గొప్ప యోగిని చూసి పఠాన్స్ అందరూ పారిపోయారు. అతను నా దగ్గరికి వచ్చి భయపడకు, మీ వైఫ్ ప్రేయర్స్ విని నేను సేవ్ చేయడానికి వచ్చాను అని లెటర్లో రాశారు. ఇది చదివిన వెంటనే గుడికి వెళ్ళి గాడ్ శివకి ఏడుస్తూ థ్యాంక్స్ చెప్పింది వైఫ్. కొన్ని వీక్స్ తర్వాత మార్టిన్ ఇంటికి వచ్చేస్తారు. ఇద్దరు కలిసి గుడికి వెళ్ళినాక గాడ్ శివనే సేవ్ చేసింది అని ఆయన రియలైజ్ అయ్యి గాడ్ శివ భక్తులు అయిపోయారు ఇద్దరు. బైజనాథ్ టెంపుల్ పూర్తిగా కట్టడానికి డబ్బులు డొనేట్ చేశారు. ఇప్పటికీ వాళ్ళ నేమ్స్ టెంపుల్స్ స్లాబ్ మీద ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సముద్ర మథనం జరిగినప్పుడు ఆ పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి ఆవిర్భవించారు అని అందరికీ తెలుసు. అయితే లక్ష్మీదేవితో పాటు ఆ లక్ష్మీదేవి కూడా ఆవిర్భవిస్తారు. లక్ష్మీదేవి బ్యూటీ, హార్మోనీ అండ్ అబుండెన్స్ ని రిప్రజెంట్ చేస్తారు. అయితే ఆ లక్ష్మీదేవి మిస్ఫార్చునేట్, పోవర్టీ అండ్ కాన్ఫ్లిక్ట్స్ ని రిప్రజెంట్ చేస్తారు. లక్ష్మీదేవి క్లీన్, హార్మోనియస్ అండ్ విర్చుయస్ ఎన్విరాన్మెంట్ లో ఉంటారు. అయితే ఆ లక్ష్మీదేవి క్లీన్ గా లేని ప్లేసెస్ లో గ్రీడ్ అండ్ నెగటివిటీ ఉండే ఎన్విరాన్మెంట్ లో ఉంటారు. మహావిష్ణువు లక్ష్మీదేవిని భార్యగా చేసుకున్నప్పుడు ఆ లక్ష్మీదేవి కూడా మహావిష్ణువుకి భార్య అవుదామని అనుకుంటారు. ఎందుకంటే ఇద్దరు ఒకేసారి ఆవిర్భవించారు. సో ఇద్దరికి ఈక్వల్ రికగ్నైజేషన్ అండ్ రైట్స్ ఉండాలి అని అనుకుంటారు ఆ లక్ష్మీదేవి. కానీ ఆ లక్ష్మీదేవి మహావిష్ణువుకి భార్య అవుతే ప్రళయం సంభవిస్తుందని అండ్ డివైన్ హార్మోనీ డిస్ట్రప్ట్ అవుతుందని లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవికి శాపం పెడతారు. నువ్వు వెళ్ళి అన్క్లీన్ అండ్ గ్రీడీ ప్లేసెస్ లో ఉండు అని. మహావిష్ణుని ప్రొటెక్ట్ చేయడానికి అండ్ ఆ లక్ష్మీదేవిని దూరంగా ఉంచడానికి లక్ష్మీదేవి ఎప్పుడు విష్ణు పాదాల దగ్గరే ఉంటూ కన్సిస్టెంట్ గా స్వామి లెగ్స్ ని ఎప్పుడు డర్ట్ పట్టకుండా అండ్ ఆ పాదాల దగ్గరే ఉన్న ప్లేసెస్ ని క్లీన్ చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా గమనిస్తే ఇంట్లో పెద్దలు ఎప్పుడు కూడా మనం ఉండే ప్లేస్ ని క్లీన్ గా ఉంచకపోతే లక్ష్మీదేవి ఉండదు మన దగ్గర అని అంటారు. అంటే మంచిది కాదు అంటూ ఉంటారు. బహుశా ఈ మాటలకి అర్థం లక్ష్మీదేవి అండ్ ఆ లక్ష్మీదేవి స్టోరీ చెప్తుందేమో. మనకి పూజకి రిలేటెడ్ ఆర్ స్పిరిచువాలిటీకి రిలేటెడ్ ఏ డౌట్స్ ఉన్నా పెద్దలు పురాణాలని బేస్ చేసుకుని ఆన్సర్స్ చేస్తూ ఉంటారు. సో ఈ రోజు మనం మొత్తం పురాణాలని ఎన్ని ఉన్నాయి అండ్ వాటిలో ఏముంటాయో చెప్పేసుకుందాం. మొత్తం 18 పురాణాస్ ఉంటాయి. అవి ఏంటంటే బ్రహ్మ పురాణ. ఇందులో మొత్తం 245 చాప్టర్స్ ఉంటాయి. ఈ చాప్టర్స్ మైథాలజీ, కాస్మియాలజీ, జెనియాలజీ అండ్ మన్వంతరాన్ని గ్లోరిఫై చేస్తాయి. పద్మ పురాణ. ఇందులో మొత్తం 7 సెక్షన్స్, 697 చాప్టర్స్ ఉంటాయి. ఈ చాప్టర్స్ లో మనం కాస్మియాలజీ, జియోగ్రఫీ, పిలిగ్రిమేజెస్, యోగా, యాన్సిస్టర్ వర్షిప్, డివోషన్ ఎక్సెట్రా గురించి తెలుసుకోవచ్చు. విష్ణు పురాణ 126 చాప్టర్స్ ఉంటాయి. ఈ పురాణంలో విష్ణుమూర్తి అవతారాల గురించి, యూనివర్స్ గురించి తెలుసుకోవచ్చు. శివ పురాణ. ఇందులో మొత్తం 457 చాప్టర్స్ ఉంటాయి. ఈ చాప్టర్స్ లో శివుడు గురించి, శివుడు చేసిన మేనిఫెస్టేషన్స్ గురించి, యోగా ఆయన చేసిన టీచింగ్స్ ఎక్సెట్రా గురించి ఉంటాయి. భాగవత పురాణ. ఇందులో మొత్తం 335 చాప్టర్స్ అండ్ 18,000 వర్సెస్ ఉంటాయి. విష్ణుమూర్తి దశావతారాల గురించి అండ్ పాత్ ఆఫ్ భక్తి గురించి ఈ పురాణాలలో రాసి ఉంటుంది. నారద పురాణం. ఈ పురాణంలో 18 చాప్టర్స్ ఉంటాయి.
ఇందులో నారదముని చెప్పే ఫిలాసఫీస్ అలాగే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డివోషన్ అండ్ అందరి దేవతలకి రిలేటెడ్ కథలు ఉంటాయి. మార్కండేయ పురాణం టోటల్ 137 చాప్టర్స్ ఉంటాయి. ఇందులో ఈ పురాణం లార్డ్ శివని రిప్రజెంట్ చేస్తుంది అండ్ థీమ్ ఆఫ్ డెత్, రీబర్త్ అండ్ లిబరేషన్ ని ఎక్స్ప్లోర్ చేస్తుంది. అగ్ని పురాణం మొత్తం 383 చాప్టర్స్ ఉంటాయి. ఇందులో ఈ పురాణంలో లా ఆఫ్ మెడిసిన్స్, వార్ఫేర్, టెంపుల్ కన్స్ట్రక్షన్స్ ఎక్సెట్రా గురించి చెప్పబడతాయి. భవిష్య పురాణం ఇందులో ప్రాఫెసీస్, ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ అలాంగ్ విత్ హిస్టరికల్ అకౌంట్స్ చెప్పబడతాయి. టోటల్ 587 చాప్టర్స్ ఉంటాయి ఈ పురాణంలో. బ్రహ్మ వైవర్త పురాణం ఇందులో రాధాకృష్ణులకి సంబంధించిన కథలు ఎన్నో ఉంటాయి. టోటల్ 267 చాప్టర్స్ ఉంటాయి ఈ పురాణంలో. లింగ పురాణం ఇందులో లార్డ్ శివని ఎలా వర్షిప్ చేయాలి అండ్ లింగోద్భవం గురించి అండ్ యూనివర్స్ క్రియేషన్ గురించి ఉంటుంది. టోటల్ 163 చాప్టర్స్ ఉంటాయి ఇందులో. వరాహ పురాణం ఇందులో వరాహ స్వామి ఎర్త్ ని ఎలా కాపాడారు, గ్రేట్ ఫ్లడ్ టైంలో అన్న పూర్తి వివరణ ఈ పురాణంలో ఉంటుంది. టోటల్ 218 చాప్టర్స్ ఉంటాయి. స్కంద పురాణం ఉన్న అన్ని పురాణాస్ లో ఇదే పెద్దది. ఈ పురాణం సుబ్రహ్మణ్య స్వామి గురించి అండ్ సాక్రెడ్ జాగ్రఫీ అండ్ రూటల్స్ గురించి చెప్పబడుతుంది. టోటల్ 81,000 వర్సెస్ ఉంటాయి ఈ పురాణంలో. వామన పురాణ, కుర్మ పురాణ అండ్ మత్స్య పురాణ ఈ పురాణాలలో వామన, కుర్మ అండ్ మత్స్య అవతారాల గురించి అండ్ క్రియేషన్స్ కి ముందు ఉన్న పాస్ట్ అంతా ఉంటుంది. గరుడ పురాణ ఇందులో ఆఫ్టర్ లైఫ్ అండ్ కర్మ గురించి చెప్పబడుతుంది. బ్రహ్మాండ పురాణ ఈ పురాణాలలో కాస్మాలజీ, సంస్కార, జియోనాలజీ, రివర్స్, గుడ్ గవర్నెన్స్, అడ్మినిస్ట్రేషన్, డిప్లొమసీ, ట్రేడ్, ఫెస్టివల్స్ అండ్ ట్రావెల్ గైడెన్స్ కి రిలేటెడ్ కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుంది. ఇంకా ఉప పురాణాస్ కూడా ఉన్నాయి. వాటి కోసం మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకుందాం. కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల వైపు నుండి కౌరవులతో పోరాడిన ఒక కౌరవుడి గురించి ఈ రోజు మీకు చెప్తా వినండి. మహారాణి గాంధారి ప్రెగ్నెన్సీతో ఉన్న టైం అది. 2 సంవత్సరాలైన ప్రసవం జరగకపోయేసరికి ఎలా అయినా తనకి ఒక కొడుకు కావాలనుకుని అతని పేరే యాయత్సు, ధృతరాష్ట్రుడి 100వ కొడుకు. యాయత్సు చిన్నప్పటి నుంచి ధర్మం వైపే నిలబడుతూ ఉండేవాడు. తను కౌరవుడే అయినా చిన్నప్పటి నుంచి పాండవులతోనే ఎక్కువ ఉండేవాడు. యాయత్సుకి ధర్మరాజు అంటే బాగా గౌరవం కూడా. చిన్నప్పటి నుంచి యాయత్సు కౌరవులని ధర్మం వైపు తీసుకొని వద్దాం అనుకున్న ప్రతిసారి శకుని కౌరవులని చెడగొడుతూనే ఉండేవాడు. దుర్యోధన శకుని కుట్రల్ని విని పాండవులకి చెప్తూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండేవాడు. ద్రౌపది వస్త్రాపరణ సమయంలో అందరూ మౌనంగా ఉన్నప్పుడు ఆ పనిని వ్యతిరేకించి కౌరవులకి ప్రశ్నించిన వారిలో యాయత్సు ఒకడు. కురుక్షేత్ర యుద్ధం టైంలో ఫ్యామిలీ అండ్ ధర్మాన్ని చూస్ చేసుకోవాల్సి టైం వచ్చినప్పుడు యాయత్సు ధర్మాన్నే చూస్ చేసుకున్నారు. అంతేకాదు యాయత్సు ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫార్మిడబుల్ ఫైటర్ ఇన్ ద్వాపర యుగ. 7th డే ఆఫ్ వార్ లో మహారథి కృపాచార్యకి గట్టి పోటీ ఇస్తారు. 16th డే ఆఫ్ వార్ లో శకుని కొడుకు అయిన పులోకని లో 1-on-1 ఫైట్ లో ఓడిస్తారు. కురుక్షేత్ర యుద్ధం అయ్యాక బ్రతికు ఉన్న 11 వారియర్స్ లో యాయత్సు ఒకడు. మహాభారతం మనకి ఎంతో మంది గొప్ప వీరుల గురించి చెప్తుంది. అలాంటి వీరులలో ఒకడైన విదురుడు గురించి ఈ రోజు మీకు కొన్ని విషయాలు చెప్తా. ఏంటి గురు, అసలు ఆయన యుద్ధమే చేయలేదు, నువ్వేమో ఆయనని వీరుడు అని ఎలా అంటావు అని మీరు నన్ను అడగొచ్చు. కానీ మన అందరికీ ఆయన ఒక ఓల్డ్ మినిస్టర్ గా, కౌరవాస్ అండ్ పాండవాస్ కి అంకుల్ గానే మన అందరికి తెలుసు. కానీ ఆయన వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్చర్ ఇన్ ద్వాపర యుగ అని తక్కువ మందికి తెలుసు. సాక్షాత్ శ్రీమన్నారాయణుడిని ప్రసన్నం చేసుకుని ఆయనిచ్చే గోవర్ధన అనే బావు పొందాడు. ఒకవేళ విదురుడు గోవర్ధన బావుతో కౌరవుల వైపు ఉండి యుద్ధం చేసి ఉంటే కృష్ణుడే స్వయంగా వచ్చి యుద్ధం చేయాల్సి వచ్చేది. లేకుంటే పాండవులు పక్కా యుద్ధంలో ఓడిపోయేవారు అని కృష్ణుడే అర్జునుడితో అంటారు. విదురుడు యుద్ధంలో పార్టిసిపేట్ చేయకూడదు అనే కృష్ణుడు చిన్న లీల చేసి దుర్యోధనుడు విదురుడిని తిట్టేలా చేస్తారు. దుర్యోధనుడు చేసిన అవమానానికి కోపంలో విదురుడు గోవర్ధన బావుని విరిచేసి యుద్ధంలో ఎవరికి సపోర్ట్ చేయను అని వెళ్ళిపోతారు. చాలా మంది యుధిష్ఠిర ఒక్కడే యమధర్మరాజు రీఇన్కారినేషన్ అనుకుంటారు. కానీ విదుర ఇస్ ఆల్సో ద ఇన్కారినేషన్ ఆఫ్ యమధర్మ రాజా అని ఎవరికి తెలీదు. యుధిష్ఠిరకి రాజధర్మం, లా అండ్ డిప్లొమసీ నేర్పించింది విదురనే. మహాభారతం ఉద్యోగ పర్వం చాప్టర్ 33-40లో విదురుడు ధృతరాష్ట్ర మధ్య ఒక సంభాషణ జరుగుతుంది. దాన్నే విదుర నీతి అంటారు. విదుర నీతిలో మంచి లీడర్షిప్ ఎలా ఉండాలి, మంచితనం, ధర్మం యొక్క ఇంపార్టెన్స్ అండ్ రాంగ్ యాక్షన్స్ యొక్క కాన్సిక్వెన్సెస్ కోసం మాట్లాడతారు. విదురుడికి ఫ్యూచర్ చూసే అబిలిటీ ఉండేది. దుర్యోధనుడు పుట్టినప్పుడే ఫ్యూచర్ లో ఏం జరగబోతుందో ముందే ధృతరాష్ట్రకి చెప్తాడు. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు వాళ్ళు సేఫ్ గా ఉండడానికి కావాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ వాళ్ళని కాపాడుతూ ఉండేవారు.